ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఆగస్టు 7వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 7వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ఊహించని విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. కొత్త ఆలోచనలతో నూతన ప్రారంభాలతో ముందుకు వెళ్ళాలనే ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తారండి. శుభవార్తలు వినగలుగుతారు. మేలైన పనులను చేసుకుంటూ చక్కగా అన్నింటా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా జరపగలుగుతారండి. చేతి నిండా సమయానికి డబ్బును సంపాదించుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలను సంపాదించుకోవటం కానీ, లేదా ఊహించని విధంగా అధికంగా ధనలాభం రావడం కానీ, ఇట్లాంటివి ఈరోజు జరిగే అవకాశం అయితే మీకు ఉంటుందండి. అంటే తరచుగా ఇట్లాంటి అవకాశాలు మీకు వస్తున్నప్పటికీ కూడా చేయి జారిపోవడం ఇట్లాంటివి ఎవరికైతే జరుగుతున్నాయో వారు ఒకసారి గ్రహచార ఫలితాలను కూడా మీరు పరిశీలించుకోవాల్సి ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళగలుగుతారండి. మీకు తెలియని వ్యక్తుల నుంచి నూతన పరిచయాలు జరగటం కానీ, లేదా నూతనంగా ఎవరైనా మీ వద్దకు వచ్చి మీ సహాయం ఆర్థించడం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. ఏ పని చేస్తున్నా ఆ పనిలో రాణించగలుగుతారు. పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉంటుందండి. అంటే ఊహించని విధంగా ప్రతి విషయంలోనూ కూడా విజయాలు రావటం కానీ, కలిసి రావటం కానీ, డబ్బు పరంగా అన్ని నిలదొక్కునే అవకాశాలు రావటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈ రాశి వారికి రోజు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. దూరపు బంధువుల రాక కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. గతంలో మీరు ఎవరికైతే సహాయం చేశారో అటువంటి వ్యక్తుల నుంచి కూడా ఈరోజు మీకు ప్రశంసలు రావటం కానీ, వారు వచ్చి మీకు కృతజ్ఞతలు తెలియచేయటం కానీ, మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీ వద్దకు ఎవరైతే సహాయం కోరి వస్తారో వారందరికీ కూడా లేదనకుండా మీ చేతనైనంతలో మీకు తోచిన విధంగా సహాయం అయితే చేయగలుగుతారండి. అది కూడా మీకు ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. నూతనంగా ఏదైనా ప్రారంభించాలని కానీ, నూతన వ్యవహారాలను కొనసాగించాలని కానీ, ఇట్లాంటి ఆలోచనలు అయితే ఈరోజు మీకు ఎక్కువగా ఉండబోతున్నాయండి. అన్నింటా కూడా చురుకైన ఆలోచనలతో ప్రతి పనిలోనూ కూడా మెలకువలు పాటిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అందరి మనసులను గెలుచుకునే విధంగా మీ యొక్క మనస్తత్వం, మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ ఉండటం కూడా చక్కగా అందరి ఆశీస్సులు కూడా మీకు ఈరోజు లభించే విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాయండి. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. అయితే బ్యాంక్ వ్యవహారాలు, లావాదేవీలు జరిపేటప్పుడు కానీ, షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు కానీ కొంతవరకు మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవటం, ఇతరులను నమ్మి వారి చేతిలో మీ యొక్క రహస్యాలను పెట్టడం కానీ, లేదా ఇతరులను నమ్మి మధ్యవర్తులను నమ్మి మధ్యలో షూరిటీ సంతకాలు పెట్టడం ఇట్లాంటివి చేయటం కానీ ఈరోజు మీరు చేయకూడదండి. దానివల్ల కొంతవరకు మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉండబోతుంది. అందువల్ల మీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి మీరే స్వతహాగా మీరు చక్కబెట్టుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగా గడపగలుగుతారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో భవిష్యత్తులో కూడా వాటి వలన ఏ ఇబ్బంది లేకుండా మీరు మీ యొక్క పనులను కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అనుకోని విధంగా శుభవార్తలు వినటం కానీ, అనుకోని విధంగా అన్నింటా లాభాలు రావటం కానీ మీకు మరింతగా రెట్టింపైన ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఖర్చులు మాత్రం కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయితే కొంతవరకు వాటిని మీరు వాయిదా వేసుకోవటం కానీ, అంటే అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోవటం కానీ, ఇట్లాంటివి కూడా మీరు ఈరోజు చేయగలుగుతారండి. దానివల్ల కూడా మీ పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాల కోసం డబ్బునైతే మీరు దాచిపెట్టుకోవటం కానీ, లేదా పొదుపులో పెట్టుకోవటం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారండి. కుటుంబ అవసరాల కోసం ముఖ్యమైన వస్తువులను కానీ, ఏదైతే వారి యొక్క అవసరాలకు సరిపడా ఉంటాయో వాటినన్నింటినీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని అయితే కేటాయించుకోగలుగుతారండి. ఎవరైతే స్వర్ణాన్ని కొనుగోలు చేయాలి, బంగారాన్ని కొనుగోలు చేయాలని కోరికతో ఉన్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు మీ కోరిక తీరే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు చక్కగా ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. నూతన వస్త్రాలను కానీ, నూతన వస్తువులను కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి.
ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వారు అన్ని విధాలుగా మీకు సహాయకారిగా ఉండడమే కాకుండా మీరు తీసుకునే నిర్ణయాలకు వారు తల వంచడం, గౌరవించటం, అన్ని విషయాలలోనూ మీకు మద్దతును తెలియచేయటం, ప్రతి విషయంలోనూ వారి యొక్క ఆలోచనలను మీకు పంచుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేయడమే కాకుండా మానసికంగా మనోధైర్యాన్ని కూడా పెంచే విధంగా ఉండబోతుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు ఎవరైతే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. మీ పనులన్నింటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి రోజు ఎంతో అనుకూలమైన వాతావరణంలో చక్కగా మీ యొక్క రోజునైతే మీరు గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీరు చక్కటి శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ చక్కటి స్థానంలో మీరు కోరుకున్న ఆనందంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీ పెట్టుబడి మరింతగా రాణించగలుగుతుందండి. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. కొత్త కొత్త నిర్ణయాలతో మరింతగా పెట్టుబడులు పెట్టగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వ్యక్తులు ఉన్నారో ఉద్యోగం చేసేవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నింటినీ కూడా సకాలంలో సమయానికి పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని, మీరు కోరుకున్న మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. అయితే ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా మెలకువలతో ముందుకు తీసుకువెళ్లే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో కొన్ని భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో లాభాలతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి కూడా మీ వ్యాపారం మరింత వృద్ధిలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొత్త నిర్ణయాలతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లే విధంగా ఆలోచనలు చేసుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపిస్తూ శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా కాసింత సమయాన్ని మీ మనసుకు నచ్చిన విధంగా గడపకోగలుగుతారు. కొంతవరకు పౌష్టికాహారాన్ని తీసుకోవడం, కాసింత విశ్రాంతి సమయాన్ని తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా
ముందుకు నడిపించే అవకాశం మీకు లభిస్తుందండి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెలకువలను పాటించగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ప్రణాళికలు వేసుకుంటూ లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ పనులన్నిటినీ కూడా సమయానికల్లా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. మీరు కోరుకున్నట్టుగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్న వారందరికీ కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సలహాలను ఇవ్వటం కానీ, మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ, మీరు తీసుకునే నిర్ణయాలను వారు గౌరవించటం కానీ మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఊహించని విధంగా కొత్త కొత్త నిర్ణయాలతో మీ మీ యొక్క భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను అయితే వేసుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా మీరు ఏదైతే ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్తారో వాటన్నిటినీ కూడా ఆ పనులన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ అందరి మేలు కోరే విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా కోర్టు తీర్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి గోధుమలతో చేసిన రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.